$1 billion అప్పు అడిగిన పాకిస్తాన్ IMF ని $1 billion అప్పుగా అడిగింది. ఇక్కడ IMF ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ IMF ఏదైనా కంట్రీ క్రైసిస్ లో ఉంటే ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ IMF కి 25 డైరెక్టర్స్ ఉంటారు. ఆ 25 డైరెక్టర్స్ 190 కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ IMF ఎలా వర్క్ చేస్తుంది అంటే 50% కంటే ఎక్కువ ఓటింగ్ ఉంటేనే ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ప్రతి ఒక్క కంట్రీకి తన ఓట్ షేర్ అనేది ఉంటుంది. ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేస్తే US కి మాత్రమే 16% ఆఫ్ ఓటింగ్ అనేది ఉంది. ఇక్కడ ఇండియా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది IMF కి, పాకిస్తాన్ కి లోన్ ఇవ్వద్దు, ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి టెర్రరిజం మీదనే ఇన్వెస్ట్ చేస్తారు అని. అయినా నిన్న అరౌండ్ 1 o'clock అనుకుంటా IMF అఫీషియల్ గా పాకిస్తాన్ కి $1.3 billion అప్రూవ్ చేసేసింది. ఇక్కడ కట్ చేస్తే అరౌండ్ 5:30 IST కి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ పెట్టాడు. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారు అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన నక్కబుద్ధి చూపించింది. ఇక్కడ పాకిస్తాన్ డబుల్ గేమ్ చూస్తే IMF లో ఫండ్స్ అప్రూవల్ కోసము సీజ్ ఫైర్ కోసం ఒప్పుకుంది US తో. ఇక్కడ చైనా అండర్ ప్రెషర్ వార్ కంటిన్యూ అవ్వాలని మళ్ళీ కొద్ది గంటల్లోనే డ్రోన్ స్టార్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, శ్రీనగర్లో. మన ఇండియన్ గవర్నమెంట్ ముందే చెప్పింది సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ కి ముందే యాక్ట్ ఆఫ్ టెర్రర్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అని.